హాయ్ హలో నమస్తే. ఇవాళ నేను పాలకూర పప్పు, దీన్ని ఎర్రకందిపప్పు అంటారు, మసరపప్పు అంటారు. ఇది నేను వాడడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఈ పప్పు రేటు తక్కువ, అలాగే మనం ఎప్పుడు తిన్నా సరే ఈ పప్పు మాత్రము వేడి చేయదు. మన కందిపప్పు తింటే చాలామందికి హీట్ చేస్తుంది అంటారు. ఈ పప్పు మాత్రమే తింటే వేడి చేయదు, అందుకని ఈ పప్పు వాడతాను నేను. ఇవాళ కందిపప్పు పాలకూర చేస్తున్నా. దీనికోసం అని ముందే పప్పుని ఒక 2 టైమ్స్ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. పాలకూర అలాగే నీట్గా కడిగేసుకొని ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పాలకూర ఇందులో వేస్తాం. పాలకూర అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేసుకుందాము. దీంట్లోకి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొన్ని 2 మర్చిపోయిండు పచ్చిమిర్చి, అలాగే కొంచెము ఆయిల్ వేయడం వలన ఫాస్ట్గా ఉడికిపోతుంది. అయితే ఇది అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ఈ పప్పు వండుకోవడము చాలా సింపుల్ అండి. ఈ పప్పు పాలకూర కానీ కాంబినేషన్ ఏదైనా వండుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మాది ఇంట్లో వీక్లీ 3 టైమ్స్ ఖచ్చితంగా పప్పు కాంబినేషన్లో ఆకుకూరలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువగా హెల్తీ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పప్పు పాలకూరలో తింటే మంచిది. ఆకుకూర ఏది కలుపుకుంటుందో పప్పులో చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అయిపోయింది కదండి, ఈ కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ ఇచ్చేద్దాము. పప్పు రెడీ అయిపోయింది చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసడం వలన మొత్తం అంతా అబ్జర్వ్ అవుతుంది. సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టి ఇది పోపు పెట్టేసుకోవడమే. పోపుది కూడా ఎలా ప్రాసెస్ అన్నదిలా చూపిస్తాను. పోపు పెట్టేసుకుందాము. దీనికోసం అని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇది వేసుకున్న సమయంలోనే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, నూరుల్లిపాయలు, ఇది బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని బాగా వేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కాంటబట్టి ఏం కాదు. అందరికీ ఇంగువ ఫ్లేవర్ నచ్చదు, కొంతమంది ఇంగువ ఫ్లేవర్ నచ్చుతుంది, కానీ వేసుకోవడం వల్ల మంచిది అనమాట. గ్యాస్ ట్రబుల్ గట్ట రాదు ఇంగువ వేసుకోవడం వల్ల ఎక్కువగా. అందుకే చూడండి, బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఇవి తింటారు కదా, వాళ్ళు ఇంగువ ఎక్కువ వాడతారు, అందుకే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నది ఇంగువ వేసాను చూడండి, చిన్నది మనకి ఎంత అవసరం అంత వేసుకోవచ్చు. ఈ పప్పుకు టేస్ట్ మంచిగా వచ్చేది ఈ పోపు వల్ల టేస్ట్ వస్తుంది. పోపును మంచిగా వేసుకోవాలి, అలాగని మాడిపోకూడదు, అలాగని పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు. ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న పక్కన పప్పు ఉంది కదండి, ఇది ఇందులో వేసేసుకోవాలి. పప్పుని ఈ తాలింపు మొత్తాన్ని కలిపేసుకుంటే, ఈ టైంలో ఏమైనా ఇంకా పప్పు పలసగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసేసుకోవచ్చు. కుక్కర్లో ఉంది కదండి, కొంచెం వాటర్ వేసేసుకొని ఈ పైన వేసేసుకోండి. పప్పు పలసగా అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది పాలకూర పప్పు తినడం వలన. ఓకే, మన పప్పు రెడీ. ఈరోజు మనకి ఏదైనా పని ఫాస్ట్గా అవ్వాలనుకుంటే, అంటే బెండకాయలు అవి ఉంటాయి కదండి, ఒక్కొక్కటి కొయ్యాలంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది. అందులోనే మార్నింగ్ క్యారేజ్ కట్టుకున్న వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చిన్న టిప్ అండి, బెండకాయలు ఒక 4-5 ఒకేసారి పెట్టుకొని చూడండి, ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఎన్ని బెండకాయలు అయినా సరే 18 సెకండ్స్లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. ఈ టిప్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అదే మ్యాండి కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది చూసుకోలేదు, వేసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. అంటే పప్పు కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ మరగలేదు. పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాము. ఇది నేను నువ్వుల నూనె కదండి వాడుతున్నాము, దానివల్ల నురగ వస్తుంది చూడండి. వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. దేనికైనా ఇదే పోపు ఉంటుంది. ఇది అంత బాగా యాడ్ అవసరం లేదు, నార్మల్గా వేసినా సరిపోతుంది. ఎందుకంటే బెండకాయలతో పాటు వేస్తుంది కదా, అప్పుడు బెండకాయలు వేసేసుకోవాలి. దీంతో పాటు అప్పడాలు కూడా ఉంటాయి కాబట్టి బెండకాయలు ఎక్కువ వేపలేదు. నిన్న ఒక పావుకేజీ తీసుకొచ్చాను, అది మాత్రమే ఫ్రై పెట్టాను. దీంతో పాటు అప్పడాలు ఉంటాయి. పప్పు తిన్న రోజు ఎందుకో కడుపు చాలా నిండుగా అనిపిస్తుంది. ఇలా వేసి కొంచెంసేపు ఇలా వేపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చెప్పేది ఎంతమంది తెలియదో నాకు తెలియదు, కానీ నేను యూజ్ చేసే టిప్పు చెప్తున్నాను. బెండకాయ జిగురుగా రాకూడదు, విడివిడిగా రావాలంటే ఒక చిన్న నిమ్మకాయ రసం జస్ట్ లిటిల్ బిట్గా ఇలా జస్ట్ పిండిన తర్వాత కలిపేసి మూత పెట్టేస్తే బెండకాయ జిగురుగా రాదు. ఇది నేను వాడే టిప్పు. అవసరమైన యూజ్ చేసుకోండి. తెలుసు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నాకు కూడా ఈ టిప్ తెలుసు అని చెప్పి, మీకు తెలిసిన టిప్ కూడా ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి, మన వాళ్ళందరికీ చెప్దాము. ఓకే, ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంటే అది ఎగిపోద్ది. చూడండి, బెండకాయ ఎక్కడ అంటుకోలేదు నిమ్మకాయ వేయడం వల్ల. బెండకాయకి పులుపు తగిలిందనుకోండి, దాంట్లో ఉన్న జిగురు మొత్తము పోతుంది. మన బండి ఫ్రై రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుకుంటుంది.